నిజంగానే 50-60 మందితో వచ్చి జాయిన్ అవుతామన్నారు. కానీ ఈరోజు చూస్తే మా ఆడబిడ్డలందరూ వచ్చున్నారు. చెవేలలో ఆడబిడ్డలందరూ విజయభాస్కర్ రెడ్డి ఎంబడి వచ్చున్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయభాస్కర్ రెడ్డితో పాటు వచ్చిన అందరికీ కూడా ఇప్పుడు ప్రభాకర్ చదివిన వాళ్ళందరి పేర్లు అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నా. ఒకటి ఇంత దూరం వచ్చున్నారు. మేము కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిందంతా చూస్తున్నాం. చేవేళ్ళకి నీళ్ళ కష్టం ఉంటుండే, నీళ్ళ కష్టం లేకుండా చేసినాడు. చేవేళ్ళలో రోడ్లు కానీ ఇవన్నీ కూడా చూసిన సందర్భంలో మీకు అందరికీ తెలుసు. 2 ఏళ్ల నుండి ఏమైనా జరుగుతుందంటే ఏం జరుగుతలేదు. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 2000 చేసే, ఆడబిడ్డల పెళ్లిళ్ళకి కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇచ్చే, రైతు బంధు ఎవడని అడిగిండా రైతు బంధు ఇచ్చే, రైతు చనిపోతే ఎవరు కూడా ఆదుకున్న సందర్భంలో దినవరం కాకముందు 5 లక్షలు ఇంటికి వచ్చాయి. ఇవన్నీతో పాటు పిల్లలు చదువుకునికే గురుకులాలు ఏర్పాటు చేస్తే, హాస్పిటల్ ఒకటి మన దగ్గర మంచి హాస్పిటల్ కట్టడానికి కేసీఆర్ గారి పుణ్యాన్ని ఆ రోజు చేసుకున్నాం. ఇవన్నీ చేసుకున్న సందర్భంలో 2 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏమన్నా అయ్యిందంటే ఏమీ లేదు. అంటే సన్న బియ్యం అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ గారు 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేసిండు కదా. మరి అది మళ్ళీ చెప్పుకోలే కేసీఆర్ గారు, ఎందుకంటే నా బాధ్యత అనుకున్నాడు. కానీ నేనేమంటున్నాడు, అంటే ఎర్ర బస్సు ఇచ్చిన, ఫ్రీ బస్ ఇచ్చిన అంటున్నాడు. ఫ్రీ బస్ ఇచ్చి ఏం చేసిండు, మగవాళ్ళ దగ్గర నుండి డబల్ తీసుకుంటున్నాడు టికెట్, మనకేమో ఫ్రీ బస్ అన్నాడు. ఇంతకుముందు ఏదైనా ఆడవాళ్ళు కనిపిస్తే ఇట్లా చేయలేకపోతే బస్సు ఆపుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు కనిపిస్తే బస్సు ఇంకా స్పీడ్గా తీసుకుపోతున్నారు. అమ్మ వీళ్ళు ఎక్కుతారేమో అని. లోపలికి ఎక్కినాక సీట్ లేకపోతే కూసమంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కమ్మ అక్కడ లోపలికో అని బెదిరిస్తున్నారంట. అంటే అట్లా అవమానం చేస్తున్నారు, ఇట్లా మోసం చేసి అది ఒక్కటి చెప్పుకొని తిరుగుతున్న సందర్భం చూస్తున్నాం. ఫ్రీ పవర్ ఇచ్చారని నీళ్లు తీసుకొచ్చే మిషన్ భగీరథ కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు పోయి 2 సంవత్సరాల నుండి అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలంటే రేపు జరుగుతున్న ఎలక్షన్లలో మీరందరూ కూడా కారు గుర్తు కోట్ వేయండి, ఏపీ అండి, మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకుందామని మీకు అందరికి తెలియజేసుకుంటూ